ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే 1800 కోట్ల పైచిలుకు కలెక్షన్లు కొల్లగొట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇతర ప్రాంతాల్లో మాత్రం బయ్యర్లకు ఇంకా డబ్బులు రాలేదని తెలుస్తోంది. ఇంత కలెక్షన్లు వచ్చినా కొన్ని చోట్ల బయ్యర్లు నష్టపోవటం ఆశ్చర్యపరుస్తోంది. టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని తెలుస్తోంది. బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టామని పుష్ప 2 యూనిట్ ప్రకటించింది. చివరగా దంగల్ రికార్డును బద్దలు కొట్టాల్సి ఉంది. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ కు భారతదేశంలో కన్నా చైనాలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా 2000 కోట్లు రాబట్టింది. దీన్ని అందుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పుష్ప 2 యూనిట్ అదనంగా 20 నిమిషాల సన్నివేశాలను కలిపి 17వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. అదే రోజు థియేటర్లలో టికెట్ ధర కేవలం ₹117గా నిర్ణయించారు. దేశంలో ఇలాగే ఉంటే దంగల్ కలెక్షన్లు అందుకోలేమనే ఉద్దేశంతో చైనాలో విడుదలకు రంగం సిద్దం చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడితే చాలా సులువుగా 2000 కోట్లు అందుకొని దంగల్ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. చైనాలో ఇతర దేశాల సినిమాలు వంతు వారీగా విడుదలవుతాయి. ప్రస్తుతం అక్కడ విజయ్ సేతుపతి మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా ఆడుతూనే ఉంది, ఇంకా ఆడుతూనే ఉంది. దీని తర్వాత పుష్ప 2 విడుదల కాబోతోంది. ఎర్రచందనం అంటే చైనీయులకు ఎంతో పవిత్రమైంది. దాంతో ముడిపడి ఉన్న కథ కావటంతో సినిమా అక్కడ బాగా ఆడుతుందనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాతలున్నారు. అక్కడ విడుదలైన తర్వాత ఎంత రాబడుతుందో చూడాలి. అల్లు అర్జున్ ఏమాత్రం మారలేదని, ఎంతో పట్టుదలతో ఉన్నాడని, పుష్ప 2ను భారతదేశంలోనే నంబర్ 1 సినిమాగా నిలపాలనే లక్ష్యంతోనే చైనాలో కూడా విడుదల చేయనున్నారని, ఇటువంటి ప్రోత్సాహం ఇచ్చే హీరోలుంటే భారీ లాభాలు కళ్ల చూడటం నిర్మాతలకు పెద్ద కష్టమేం కాదనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.